సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల పట్టినవు. హలో, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్. నేను మీ తాడూరి శ్రీనివాస్. మేము ఫ్యామిలీతో అమెరికా ఓహాయో స్టేట్లోని కొలంబస్ సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నాతో పాటు చదువుకున్నటువంటి నా క్లాస్మేట్స్ ఆశిష్ అండ్ సంగీత, అదే రకంగా సుజిత్ అండ్ లక్ష్మి దంపతుల ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను, మా ఆవిడ తాడూరి శ్రీలత, మై యంగర్ సన్ తాడూరి సాయి కిరణ్ అందరము కలిసి మరి అమెరికా ట్రిప్లో వారి కొలంబస్ సిటీకి వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సరిగ్గా అదే టైంకి మన గోల్కొండ కోటలో ఉన్న బోనాలు స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు మరి తొలి బోనం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం తరపున మేము పెట్టేవాళ్ళం, అది ఆనవాయితీగా. మరి ఇక్కడ బోనాల పండుగ రోజు ఇక్కడ ఉన్నాం, ఏం చేద్దాం అని చెప్పి మేము మా కుటుంబ సభ్యులము ఆలోచిస్తుండగా తలుక్కున ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం మా ఫ్రెండ్స్ని అడిగాను. మా ఫ్రెండ్స్ ఏమో మలయాళీసు, ఒకరేమో ఆంధ్ర. మరి ఏమి చేయాలో అర్థం కాలేదు. వారికి బోనాల పండుగ ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఈ పండుగ యొక్క వృత్తాంతం అంతా కూడా వారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టోరీ కూడా దక్ష ప్రజాపతి, సతీదేవి, పార్వతి, శివుడు, ఈ రకంగా స్టోరీ, అమ్మవారు అంటే ఎవరు, బోనం అంటే ఎందుకు, ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత వాళ్ళు మరి ఇంప్రెస్ అయిపోయి చేద్దామని చెప్పి అనడం. వాళ్ళ పెరట్లో బ్యాక్యార్డ్లో మరి చాలా పెద్ద విశాలమైనటువంటి లాన్ ఉంది, దాంట్లో చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు దగ్గర ఆ తర్వాత 3 కుటుంబాలము కలిసి ఈరోజు బోనాల పండుగ చేద్దామని నిర్ణయం తీసుకొని మరి కావాల్సిన సామాగ్రి ఎలా అని ముందే ప్లాన్ చేసుకొని మరి కుండలో బోనం అంటే కుండలు కొనుక్కరావడానికి, దాంట్లో అమ్మవారికి నైవేద్యం దినుసులన్నీ తీసుకురావడానికి మరి షాపింగ్ చేయడం. తర్వాత అక్కడ దేవతని మరి సజాయించడానికి ఒక మంచి స్టోన్ తీసుకొని దేవత ఆకారాన్ని పసుపు రుద్ది ముగ్గులు వేయడం, ఆ చెట్టు కింద వేసి ఒక మంచి దేవత అక్కడ వెలిసినట్టుగా అక్కడ సజాయించడం. ఇంట్లో దీపాలంకరణతో రూమ్లో 2 బోనాలని మరి తయారు చేసి దాంట్లో కావలసినటువంటి దినుసులన్నీ వంటలు చేసి మరి ఆ 2 బోనాలను కూడా ఆ 2 కుటుంబ సభ్యులతో ఎత్తిపించి మేము స్వతహాగా కుమ్మరులైనందుకు మరి ఆ నైవేద్యం అమ్మవారికి పూజారులము మేమే కనుక వారు ఆ 2 బోనాలను కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించి ఆ దీపాలంకరణ చేసి అక్కడ మరి కళ్ళు పోయడానికి శాఖ లేకపోతే ఇక మీ అందరికి తెలిసిందే కదా, అమెరికాలో కాస్ట్లీ మరి ఏదైతే ఉందో ఆ శాఖ కూడా వేయడం జరిగింది. చేసి ఆ రకంగా మరి ఆ దేవుడి చుట్టూ బోనాలు ఎత్తుకొని ప్రదక్షిణ చేయడం, ఆ బోనాలని మేము దించి అమ్మవారికి సమర్పించడం. ఆ తర్వాత మంచిగా నవ్వుల జల్లులు, జోకులు అన్నిటితో పాటు వారి పిల్లలు కూడా పట్టు వస్త్ర ధారణ, మన భారతదేశం యొక్క సాంస్కృతికాన్ని ఉట్టిపడేలా వారందరూ కూడా మరి వస్త్రధారణలు చేసి ఆ రకంగా ఆ లాన్లో మరి ఎంజాయ్ చేస్తూ ఆ బోనాల పండుగకి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంట్లో మీ అందరికి తెలిసిందే కదా, తెలంగాణలో బోనాల పండుగ రోజు మరి ఏ రకంగా దావత్ జరుగుతుందో ఆ రకమైన దావత్ అక్కడ మంచిగా చేసి ఎంజాయ్ చేసిన తర్వాత ఈ ఫోటోగ్రాఫ్స్, ఈ వీడియోస్ మరి దోస్తులందరికీ పంపిస్తే అక్కడ కొలంబస్ చుట్టుపక్కల ఉన్న సిటీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అరే మేము వచ్చేవాళ్ళం అందరం కలిసి పెద్ద ఎత్తున బోనాలు చేసేవాళ్ళం కదా అంటే అందరికీ నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పి వాదా ఇవ్వడం. మరి ఆ రకంగా అక్కడ బోనాల సంబరాలు చేసుకోవడం నిజంగా నాకు ఈ ట్రిప్లో అమోఘమైనటువంటి సాటిస్ఫాక్షన్. బోనాల పండుగని అమెరికాలో చేయడం అనేది అదొక పెద్ద అనుభూతి. కాకపోతే కొన్ని వీడియోలు మరి అక్కడ ఫారినర్స్ కూడా ఇదంతా ఏం జరిగింది అని వచ్చి చూసి అదంతా కూడా వారికి చెప్పడం జరిగింది. అదొక మంచి అనుభూతి. కాకపోతే వీడియోస్ సెల్లులోనే మరి అక్కడ అవైలబిలిటీని బట్టి ఒక చిన్న 2 వీడియోలు తీశాను. మిగతా మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ నేను అవి మాత్రమే పెట్టగలుగుతాను. ఇప్పుడు ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం మన వ్యూవర్స్ అందరికీ కూడా మంచి బోనాల పండుగ మళ్ళీ అమెరికాకు పోయినప్పుడు అక్కడ చేసి అటువంటి వీడియో మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని టీఎస్ న్యూస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వీలైతే జాయిన్ హ్యాండ్స్ కొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్తో ఈ ఛానల్ని రాబోయే కాలంలో తీర్చిదిద్దాలని అనుకుంటా ఉన్నాను. ఆ సంకల్పం మరి జరగాలంటే మనందరం కూడా మీరందరూ కూడా కొంత చేయూతనిస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి బోనాల పండుగ యొక్క శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.